మంచిగానే పెరుగుతుంది. ఒకసారి కట్ చేయగానే మళ్ళీ బర్డ్స్ వస్తూనే ఉంటాయి. ఐఎమ్ హ్యాపీ విత్ దిస్ రోజ్ మొక్క. అండ్ ఇవి వచ్చేసి తులసి మొక్కలు. ఇవైతే కొన్ని తీసేయాలి. ఈ తులసి మొక్కల మధ్యలో మనకి ఇక్కడ వచ్చేసి ఇదేంటి మల్లెపూల చెట్టు ఉంది. వన్ ఆఫ్ ద డేస్ లాంగ్ ఎగో వీటికైతే మంచి మల్లెపూలు తెంపి నేను దేవుడికి పూజకు కూడా చేశాను. బట్ మళ్ళీ చెట్టు హాల్కి ఇట్లా అయిపోయింది. సో వీ నీడ్ టు చేంజ్ దిస్ ఆల్సో. దర్స్ లాట్ ఆఫ్ వర్క్ ఫ్రెండ్స్. అసలు ఇవన్నీ మార్చాలి, చెయ్యాలి. బట్ ఐ వాజ్ వెరీ డిసప్పాయింటెడ్ విత్ దిస్ బ్రింజాల్ చెట్టు. yes we need to do another. and you guys knows about తమలపాకు చెట్టు. దిస్ ఇస్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్ అండ్ సూపర్. దీన్ని మార్చేది ఏమీ లేదు, హెల్దీగా ఉంది. అండ్ యూ నో దిస్ ఆల్సో మనీ ప్లాంట్. దిస్ ఇస్ ఆల్సో గుడ్. అంటే కొంచెం డస్ట్ ఉంది, వీ నీడ్ టు వాష్ ఇట్ అవుట్. అండ్ దిస్ ఈజ్ ఆల్సో యూనో ఇందులో మనకు వచ్చేసి ఓమాకు చెట్టు ఉంది. ఇదైతే అంతే ఉంది. ఇవన్నీ తీస్తే మేబీ ఇది పెరుగుతుంది. అండ్ ఇందులో మనకి అలోవెరా కూడా ఉంది. పాపం అది ఇరుక్కుపోయి అంతే సైజులో ఉండిపోతుంది. అన్ని తులసి మొక్కలు మొత్తం అన్ని పాట్స్ని అంతా కబ్జా చేసి పెరుగుతున్నాయి అవైతే. సో కానీ ఇదంతా చూడండి ఇట్లా పురుగు వచ్చేసి ఇట్లా అయిపోయింది. సో ఇవైతే మనం డెఫినెట్లీ ఇదైతే నేను మార్చేసేయాలి. అండ్ మీకు ఇంకా చూపిస్తాను నేను. హియర్ ఇట్ ఇస్ కరివేపాకు చెట్టు. ఇదైతే మా అత్తయ్య గారు ఆఫీస్ నుంచి తీసుకొచ్చి పెట్టారు. చాలా స్లోగా నత్తలాగా పెరుగుతుంది. ఇది చాలా అంటే చాలా స్లోగా. బట్ ఓకే, డిసప్పాయింట్ అయితే చేయట్లేదు. ఇక్కడ వచ్చేసి మనం వేసిన ఆకుకూరలు నేను ఇదైతే మీకు వీడియోలో చూపించాను. ఇక్కడ వచ్చేసి నేను దోసకాయ విత్తనాలు చాలా వేసాను. ఇవి పెరిగి ఇంట్లోనే చచ్చిపోతున్నాయి. ఇదైతే మంచిగా వచ్చింది, ఆకు కూడా కొంచెం పెరిగింది, ఇంత హైట్ అయింది. ఓ ఈ తీగలాగా అల్లుకుంటుంది అనుకున్నా ఈ నెట్కి. బట్ చూస్తే అది చచ్చిపోయి పడిపోతున్నాయి. సో మనం ఇది వేరే పాట్లోకి మార్చాలి. మేబీ దీనికి సైజ్ సరిపోతలేదా, లేకపోతే అన్నీ ఒక దాంట్లో ఉండి అట్లా అవుతుందా. అండ్ ఇంకో సిల్లీ థింగ్ ఏంటంటే దీనికి నేను డ్రైన్ హోల్ పెట్టకుండా పెట్టినా అనమాట. సో దానివల్ల కూడా ఏమైనా లోపల అట్లా కుళ్ళిపోయినట్లు అట్లా అయిపోయి పడిపోతున్నాయా, చూడాలి ఎలా ఎండిపోయి పడిపోతున్నాయా. ఇందులో అయితే పుదీనా పెట్టినా పోయింది, కానీ ఇందులో ఏదో పెరుగుతుంది. ఇది ఏందో కొంచెం పెద్దగా అయితే కానీ నేనైతే కన్ఫర్మ్ చేయలేను మీకు. ఇక్కడ వచ్చేసి మన ఆకుకూరలు ఇది లెట్యూస్ పెట్టాను కదా, 2 టైప్స్. పాలక్ ఇది ఇంతవరకు అయితే అయ్యింది, కానీ మనం హార్వెస్టింగ్కి అయితే లేదు ఇది, ఎందుకంటే ఇంకా గ్రోత్ కావాలి అది. ఇది వచ్చేసి ఏదో పెట్టినా, నాకు గుర్తురావట్లేదు ఏం పెట్టినాను, కొంచెం పెద్దగా అయితే కానీ చెప్పలేను. ఇది వచ్చేసి ఇది కూడా ఏమనుకోకండి, ఇది గుర్తొచ్చింది, ఇది తోటకూర, పచ్చ తోటకూర. ఇందులో తోటకూరనే, ఇది పెరుగుతుంది. ఈ 2 మాత్రం వేరే అనుకుంటాయి, వేరే ఆకుకూర. ఇది వచ్చేసి మెంతెం కూర నేనైతే హార్వెస్టింగ్కి వచ్చేసింది ఫ్రెండ్స్. ఎందుకంటే ఇక్కడ కింద వచ్చిన ఆకులని ఇట్లా పండిపోయినాయి అనమాట. సో